ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 103వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకొనబడిన లేఖన నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ దినం మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగమును మా కొరకు దీవించండి. ఈ లేఖనంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, 103వ కీర్తన భక్తుడైన దావీదు రాసి మాడినట్లుగా మనం కొన్ని దినాలుగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప ఎవరి ఎడల అధికముగా అవుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆయన కృప ఎవరి ఎడల అధికముగా విస్తరిస్తుంది అనంటే అక్కడ చెప్పబడిన మాట, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల. అయ్యా దేవుని పిల్లలారా, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. దేవుని పిల్లలారా, దీనిని ఎంత ఉన్నతంగా చెప్పాడు అనంటే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదో, ఎంత ఉన్నతముగా ఉన్నదో, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఈ రోజున కృప కింద నీవు ఉంటే నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు, గొప్ప మేలులు నీవు చూడగలవు. ఆయన కృప కింద నీవు ఉంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోగలవు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ కడవరి దినాలలో దేవుని కృప కిందకు రాకుండా, దేవుని కృపకు పాత్రులు కాకుండా ఈ రోజున నీ జీవితము దేవునికి దూరం అయిపోతూ ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల తన చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంతకాలము నీ పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ఆయన వేచి చూశాడు, ఇంకా వేచి చూస్తానే ఉన్నాడు. అయితే ఆయన దినం రాబోతూ ఉంది. ఆయన తొందరపడుతూ ఉన్నాడు, ఆయన కంగారు పడుతూ ఉన్నాడు. ఎంతకాలము నీవు నా కృప కిందకు రాకుండా ఉంటావు? నా ప్రియ సహోదరుడా, నా సహోదరి, నా ప్రియ యవన తమ్ముడా, యవన చెల్లి, నీవెంతకాలము నా కృప కిందకు రాకుండా ఈ లోకముతో స్నేహం చేస్తావు అని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. చాలామంది మరొక నెలలో నేను వస్తానయ్యా, మరొక 7 నేను వస్తానయ్యా, మరొక నూతన సంవత్సరంలో జనవరి 1వ దినాన్ని వస్తానయ్యా అని వాయిదాల మీద వాయిదా వేస్తూ ఉన్నాయేమో. రక్షణను పొందుకొనకుండా ఇంకా నీ జీవితాన్ని పాపలోకంలోనే ఉంచి వేసుకుని ఏదో నామకార్థముగా నీవు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావేమో. నా యవన తమ్ముడా, యవన చెల్లి, నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉన్నారా? ఇది కడవరి కాలం, కృపాకాలం ముగియబోతా ఉంది. దేవుడు అంటున్నాడు కదా, తన పిల్లల ఎడల ఆయన కృపను అధికం చేస్తానంటున్నాడు. తన యందు భయభక్తులు గల వారి ఎడల తన కృపను అధికం చేస్తానంటున్నాడు. ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానము నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మొదట నీవు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. నీవే కుటుంబంలో భయము భక్తి లేకుండా ఈ లోకముతో, లోక స్నేహముతో నీవు మిళితమైపోయి నీ పాపాన్ని నీ పిల్లలకు, నీ కుటుంబానికి అంటిస్తూ ఉన్నావేమో. జాగ్రత్త. నీవు దేవుని యందు భయభక్తులు నిలపకపోతే ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఒకసారి నీవు పరిశీలన చేసుకో, దేవునికి నీవు సమర్పించుకో. ఈరోజు ప్రభు అడుగుతా ఉన్నాడు కదా, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావా? నా సహోదరుడా, నా సహోదరి, నీవు నా యందు భయభక్తులు నిలిపితే నా కృప నీకు నిత్యము నేను అధికం చేస్తానంటున్నాడు. ఆయన కృప కిందకు నువ్వు రావాలి. ఆయన కృప కిందకు నువ్వు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఆకాశము, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, నా యందు భయభక్తులు గల వారి ఎడల నా కృప అంత అధికముగా నేను దయచేస్తానంటున్నాడు.
ఆయన కృప కింద నీవు లేకపోతే నీకు ప్రమాదం. నీ పిల్లలు, నీవు, మరి నీకు కలిగిన సమస్తము ఆయన కృప కిందకు వచ్చేయాలి. ఇంకా వాయిదా మీద వాయిదా వేస్తే గనక ప్రమాదం. జాగ్రత్త. సమయము లేదు, సమయము కొంచెమే ఉంది. ఆయన దినము రాబోతూ ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు కాదు, నాకు కాదు, ఎవరికి కూడా తెలియదు. దొంగ వచ్చే సమయం తెలిస్తే మనం జాగ్రత్త పడతాం కాదు. మరి దొంగ వస్తే, భూమి మీద ఉన్నటువంటి దొంగోడు వస్తాడంటే జాగ్రత్త పడితే, మరి నేను నిత్యరాజ్యం తీసుకెళ్తానికి వస్తానన్న దేవుని కోసం నీవు సిద్ధపడాలి కదూ. నా ప్రియ దేవుని పిల్లరా, నా మాట అర్థమైంది కదూ. మరి ఈ రోజున ఆయన కృపను నీ పట్ల విస్తరింపచేయాలనుకుంటున్నాడు. ఆయన కృపను నీ కుటుంబం పట్ల విస్తరింపచేయాలనుకుంటున్నాడు. ఆయన కృపను నీ పిల్లల జీవితాల్లో, వారి భవిష్యత్తులో మరి అధికం చేయాలనుకుంటున్నాడు. దేన్ని నీవు కోరుకుంటున్నావు? ఉదయకాలమున నీవు పరిశీలన చేసుకో. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి ప్రభు అని నీవు ఆశపడితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన మా ప్రీతండ్రి, గొప్ప దేవ, ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రేమించి అయినా ఈ క్షణము వరకు సజీవ లెక్కలో ఉంచినందుకే స్తోత్రాలు. అవును దేవా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మీకు వందనాలయ్యా. అవును తండ్రి, అయా నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీ కృప ఎంత ఉన్నతమైనదో తెలియజేస్తావు నాయన. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అయినా ఇదిగో నీ యందు భయభక్తులు గల వారి ఎడల నా కృప అంత అధికం చేస్తానని వాగ్దానం చేస్తావు నాయన. ఈ వాగ్దానం పట్టుకుని ఏ బిడ్డ అయితే ప్రార్థన చేస్తూ ఉన్నదో, ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తూ ఉన్నదో, వాక్యాన్ని పెడచెవిన పెట్టి వాక్యాన్ని వినకుండా, అయా దానిలో ఉన్న సారాన్ని గ్రహించకుండా వ్యర్థముగా పాపలోకంలో జీవిస్తున్న నీ పిల్లలతో అయా నీవు సూటిగా మాట్లాడావు. ఎందరైతే ఈ రోజున నాయన నీ కృప కిందకు రావాలని, అయా నీ కృపను పొందుకోవాలని తన కుటుంబాన్ని మొత్తాన్ని నాయన నిత్య జీవానికి వారసులు అగినట్లుగా చేయడానికి పూనుకున్నారో అట్టి కుటుంబాలను, అట్టి నాయన బిడ్డలందరిని మీద మీ కనుదృష్టి ఉంచమని, ఈ దినం మేము చేయ పనులన్నింటినీ మీ కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య సర్వనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.